హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ కోడలు సోనీతో ముచ్చట్లు. ఈ రోజు నేను పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను 3 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఒక్కొక్క పాల ప్యాకెట్ వచ్చేసేసి 35 రూపీస్ అండి. మొత్తం 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట. అంటే 3 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది వచ్చేసేసి గోల్డ్ అయితే తీసుకున్నానండి. ఈ 3 ప్యాకెట్లు కూడా ఇలా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం మరుగుతాయి కదా, అప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక్క నిమ్మకాయ అయితే సరిపోలేదు, 2 నిమ్మకాయలు. ఇదంతా కూడా 1.5 లీటర్ పాలైతే అయ్యాయండి. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అయితే సరిపోలేదని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయలని ఇందులోకి పూర్తిగా అయితే కనుక పిండేసేయండి. చాలా ఈజీగా పన్నీర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. యాక్చువల్లీ అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము, పావు కేజీకి తక్కువే వచ్చాయన్నమాట. అందుకనే చెప్పేసేసి ఇంట్లోనే తయారు చేద్దాము అని చెప్పేసేసి అనుకున్నాము. అందుకని చెప్పేసేసి మేము ఇంట్లోనే అంటే పాల ప్యాకెట్ తీసుకొని ఇంట్లోనే తయారు చేసామన్నమాట. ఫస్ట్ ఎవరైతే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు నేను పాలల్లో ఇది పిండేశాను కదండి నిమ్మకాయలు. ఇప్పుడు ఇవంతా కూడా వాటర్ అనేది సపరేట్ అయిపోయి పన్నీర్ అంటే ఇదంతా కూడా గడ్డలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం కాటన్ క్లాత్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫస్ట్ మనం వాష్ అయితే చేసుకోవాలండి. అంటే స్మెల్ అయితే రాకుండా ఉంటుంది, తొందరగా పాడవకుండా ఉంటుంది. అందుకని వాష్ చేసుకోవాలి. ఏదైనా మనం నిమ్మకాయ పిండుతాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసేసుకున్నట్లయితే కనుక ఆ ఫ్లేవర్ కూడా పోతుంది అన్నమాట. ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అన్నిసార్లు మంచిది. అప్పుడు ఇలా బరువైనది దాని మీద ఒక 3 అవర్స్ పెట్టేసి ఉంచితే కనుక మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద ముక్కలే వచ్చాయండి. ఒక కప్పు పావు కేజీ కంటే కూడా ఎక్కువ వచ్చాయి. దీంతో మేము పన్నీర్ బిర్యానీ అయితే తయారు చేసాము. ఎలా తయారు చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. ఇలాగండి, మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసేయండి. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అయితే మేము రెడీ చేసేసుకొని చక్కగా పన్నీర్ బిర్యానీ చేసుకొని తిన్నాము. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజీ కోడలు సోనీతో ముచ్చట్లు.